హలో గైస్, నా పేరు హేమంత్. నేను కలిసిలింగం యూనివర్సిటీలో 4th ఇయర్ చదువుతున్నాను. అయితే ఒక స్టూడెంట్గా నువ్వు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావంటే లేదు, నేను ఆల్రెడీ కాగ్నిజెంట్, LTI Mindtree లాంటి మంచి కంపెనీస్లో జాబ్ కొట్టాను. నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అయ్యాను, ఎలా ప్రిపేర్ అయ్యాను, అసలు ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, మీరు ఇంటర్వ్యూస్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక సీనియర్ లాగా మీకోసం చెప్పడానికి క్రియేట్ చేస్తున్న ఛానలే ఈ హేమంత్ టెక్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో జాబ్ కొట్టడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు కంపెనీస్ ఎలా హైర్ చేసుకుంటాయి, కంపెనీస్ ప్రిపేర్ అవ్వడానికి రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఈ వీడియో ఎవరి కోసం అంటే గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, యాపిల్ ఇలా ఫ్యాంగ్ కంపెనీస్లో జాబ్ కొట్టాలి అనుకునే వారి కోసం అయితే ఖచ్చితంగా కాదు. TCS, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, ఎక్సెంచర్, విప్రో, టెక్ మహీంద్రా లేదా ఇన్ఫోసిస్ ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఖచ్చితంగా ఒక జాబ్ అనేది కావాలి గ్రాడ్యుయేషన్ అయిపోయినాక అనే వారి కోసం ఈ వీడియో. అసలు హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏ కంపెనీలో జాబ్ కొట్టాలి అన్నా మనం ముందు ఆ కంపెనీకి అప్లై చేయాలి. ఇప్పుడు అప్లై చేయాలి అనగానే చాలామందికి వచ్చే డౌట్, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి. అప్లై చేయడం అనేది 2 ప్రాసెసెస్. అంటే మీరు ఆన్ క్యాంపస్లో అప్లై చేస్తున్నారా, ఆఫ్ క్యాంపస్లో అప్లై చేస్తున్నారా అనేది. ఆన్ క్యాంపస్లో అప్లై చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మీ కాలేజ్ TPO వాళ్ళకి కంపెనీ వాళ్ళు మెయిల్ పెడతారు, వాళ్ళు మీకు ఆ లింక్ని షేర్ చేస్తారు, అప్పుడు మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ క్యాంపస్ కోసం మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అంటే కంపెనీస్ యొక్క కెరియర్ సైట్స్లో వెతకడం కానీ, లేదా కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ లేదా వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా మనం కూడా ఇప్పటి నుంచి మన వాట్సాప్ ఛానల్లో జాబ్స్ అనేవి పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ కనపడే QRని స్కాన్ చేసి జాయిన్ అవ్వండి. ఇప్పుడు అప్లై చేశారు, నెక్స్ట్ కంపెనీస్ మీ అందరి రెజ్యూమ్స్ని షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్కి పంపిస్తాయి. అసలు రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ అంటే ఏంటి, మీరు ఎప్పుడు గ్రాడ్యుయేట్ అవుతారు, మీ CGPA ఎంత అనేది రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్లో జరుగుతుంది. అదే మీరు ఆఫ్ క్యాంపస్ అయితే ఖచ్చితంగా మీరు ఇంటర్న్షిప్స్ చేశారా లేదా సర్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా అనేది ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్లో వాళ్ళు చూస్తారు. ఇప్పుడు చాలామందికి CGPA కావాలా అంటే ఖచ్చితంగా కావాలి. ఎంత ఉండాలి అంటే మినిమం 7, 10కి 7 మెయింటైన్ చేయగలిగితే మ్యాక్సిమం ప్రతి కంపెనీకి మీరు ఎలిజిబిలిటీ సాధించినట్లే. ఇప్పుడు మీ రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అయింది. నెక్స్ట్ ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది ఫిల్టర్ అయ్యేది ఆన్లైన్ అసెస్మెంట్స్లో. ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేవి మీకు తెలుసు చాలామంది ఎలా రాస్తారనేది. ఖచ్చితంగా మీరు కూడా రాసి క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. ఆన్లైన్ అసెస్మెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో జాబ్ కొట్టే వెనక్కి రావాలి. ఇంటర్వ్యూస్లో 2 రకాలు ఉంటాయి, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో క్వాలిఫై అయిపోతే ఆఫర్ మీ చేతిలో వచ్చిందంటే జాబ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అసెస్మెంట్స్ అన్నాం, ఆన్లైన్ అసెస్మెంట్స్. ఫస్ట్ ఏ కంపెనీ అయినా చూసేది యాప్టిట్యూడ్ ఖచ్చితంగా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ప్రతి కంపెనీ యొక్క ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్లో ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, యాప్టిట్యూడ్లో ఏం నేర్చుకోవాలంటే ముఖ్యంగా 3 రకాలు. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ యాప్టిట్యూడ్, మూడోది వెర్బల్ యాప్టిట్యూడ్. ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మీరు ఫార్ములాస్ వాడి చేసేది. అంటే యావరేజెస్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, లేదా మిక్సర్ అండ్ ఎలిగేషన్ కానీ, HCF, LCM, ప్రాబబిలిటీ, పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఇలాంటివి మనం ఫార్ములాస్ ద్వారా చేయగలిగేదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ లాజికల్. ఇవన్నీ మీ లాజికల్ థింకింగ్ని అంటే కోడింగ్ డీకోడింగ్ అంటే లెటర్స్ నుంచి నెంబర్స్కి, నెంబర్స్ నుంచి లెటర్స్కి మార్చి మీకు కోడ్ని ఇస్తారు, లేదా పజిల్స్ కానీ, సిరీస్ కానీ. నెక్స్ట్ వెర్బల్ యాప్టిట్యూడ్ అంటే ఇంగ్లీష్లో ముఖ్యంగా ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, లేదా యాక్టివ్ వాయిస్ ఇచ్చేసి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయమంటాం కానీ, లేదా మీనింగ్స్ లేదా ఆపోజిట్ ఇలా అడుగుతారు. యాప్టిట్యూడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ టెక్నికల్ MCQs. ఇది కూడా ఒక మెయిన్ పార్ట్. ఖచ్చితంగా ప్రతి కంపెనీలో టెక్నికల్ MCQs కూడా చూస్తారు. అయితే ఇప్పుడు టెక్నికల్ MCQsలో ఏమేమి అడుగుతారు, టెక్నికల్ MCQsలో ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్. అయితే C కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, C++ కావచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ది సూడో కోడ్స్. ఇవి ప్రతి కంపెనీ ఎగ్జామ్లో చూస్తారు. ఊప్స్ కాన్సెప్ట్, ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ DBMS, కంప్యూటర్ నెట్వర్కింగ్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ రౌండ్ కొన్ని కంపెనీస్ పెడతాయి.
ఎలాంటివంటే ఎసెంచర్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కమ్యూనికేషన్ రౌండ్ పెడతాయి. కమ్యూనికేషన్ రౌండ్లో మీరు ముఖ్యంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీ మాట్లాడే విధానాన్ని బట్టి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసేది మనిషి అయితే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వాళ్ళు మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఒక సెంటెన్స్ని, ఆ సెంటెన్స్ని మీరు మళ్ళీ చదవాలి. నెక్స్ట్ వాళ్ళు చదివి వినిపిస్తారు మీకు, దాన్ని మీరు రిటర్న్ వాళ్ళకి చదివి వినిపించాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మళ్ళీ మీరు చదివి వినిపించాలి. అలాగే వాళ్ళు ఒక సిచ్యువేషన్ కానీ ఒక సీన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలగాలి. లేదా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి మధ్యలో బ్లాంక్స్ పెట్టేసి ఆ బ్లాంక్స్లో ఫిల్ చేయమంటారు. ఇప్పుడు కమ్యూనికేషన్ రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కోడింగ్ రౌండ్. కోడింగ్ రౌండ్ అనేది మ్యాక్సిమం ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి కంపెనీ ఇప్పటివరకు అయితే 2 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేసింది. 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కంప్లీట్గా అయిపోవాలి, ప్రతి టెస్ట్ కేసు పాస్ అయిపోవాలి, అప్పుడు మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతారు. ఖచ్చితంగా జావా కానీ C++ కానీ ఈ 2 లాంగ్వేజెస్లో ఒకటి నేర్చుకోండి. రియాలిటీకి వస్తే అసెస్మెంట్స్ పాస్ అవ్వటం చాలా ఈజీ, కాబట్టి ఖచ్చితంగా అసెస్మెంట్స్ పాస్ అయ్యేటట్టు చూడండి. అసెస్మెంట్స్ పాస్ అయిపోయాం, ఇప్పుడు ఏంటి ఇంటర్వ్యూస్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద హైరింగ్ ప్రాసెస్. ఇంటర్వ్యూస్లో 2 రకాలు ఉంటాయి, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూస్లో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలగాలి. మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రజెంట్ చేసుకుంటారో ఆ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్, మీరు ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేశారు, ఫస్ట్ 3 ఇయర్స్లో మీరు ప్రాజెక్ట్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ని నువ్వు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావో. టెక్నికల్ ఇంటర్వ్యూలో అయితే దాని టెక్నికల్ టర్మ్స్ లైక్ నువ్వు ఏ వెబ్ డెవలప్మెంట్ వాడేవా, మెషిన్ లెర్నింగ్ వాడేవా, క్లౌడ్ కంప్యూటింగ్ వాడేవా, సైబర్ సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేసావా, బ్లాక్ చైన్ని వాడేవా, ఇలా ప్రాజెక్ట్స్ని ఖచ్చితంగా మీరు ఒక 3 ప్రాజెక్ట్స్ అయితే మేజర్గా చూసుకోండి. నెక్స్ట్ ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లేకుండా ఏ ఇంటర్వ్యూ ఉండదు. టెక్నికల్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో అబ్స్ట్రాక్షన్ కావచ్చు, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం లేదా ఎన్క్యాప్సులేషన్, ఇలా క్లాస్, ఆబ్జెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఇంటర్వ్యూలో మీకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఎస్క్యూఎల్లో మీకు టేబుల్ క్రియేట్ చేయడం, లేదా క్వెరీ రాయాలి, లేదా జాయిన్స్ గురించి అడగటం, లేదా డిలీట్, ట్రంకేట్ డిఫరెన్సెస్ ఏంటి, డ్రాప్కి ట్రంకేట్కి డిఫరెన్సెస్ ఏంటి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అంటే మిమ్మల్ని వాళ్ళు లైవ్లో కోడింగ్ చేయమంటారు. అంటే ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుని వెళ్ళండి, లైక్ ఫిబోనసీ సిరీస్ కానీ, ప్రైమ్ నెంబర్ కానీ, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, ప్యాలిండ్రోమ్స్ కనుక్కోవడం ఎట్లా, ఇలా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక టాప్ 100 అలాంటి ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ని మీరు నేర్చుకుని వెళ్ళండి. నెక్స్ట్ డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతారు. డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే వెబ్ డెవలప్మెంట్ మీరు డొమైన్గా చూస్ చేసుకున్నారు ప్రాజెక్ట్స్లో, వెబ్ డెవలప్మెంట్ మీద అడుగుతారు, అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ వీటిలో క్వశ్చన్స్. లేదా మెషిన్ లెర్నింగ్ అన్నారు మీరు, మెషిన్ లెర్నింగ్లో అయితే పైథాన్ గురించి అడగటం, అలా క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, బ్లాక్ చైన్ కానీ వాటికి సంబంధించిన డొమైన్ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు వాటిని కూడా ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే మొత్తం నేర్చుకోకర్లా, సాఫ్ట్వేర్స్ గురించి, హార్డ్వేర్స్ గురించి మొత్తం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇది ఇంపార్టెంట్, దీని గురించి నేర్చుకోండి. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయింది. టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోతే మీకు 95% జాబ్ వచ్చినట్టే. ఇక్కడ రిజెక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు ఎంత బాగా ప్రజెంట్ చేసుకుంటున్నారో, మిమ్మల్ని మీరు ఏం దాచిపెట్టుకోకుండా ప్రజెంట్ చేసుకోగలగాలి. అది హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. తర్వాత ప్రాజెక్ట్స్ ఇక్కడ టెక్నికల్ గురించి చెప్పవసరం లేదు. నెక్స్ట్ వై షుడ్ ఐ హైర్ యూ, నేను నిన్నెందుకు హైర్ చేసుకోవాలని అడుగుతారు వాళ్ళు. నేను నిన్ను హైర్ చేసుకోవాలన్నప్పుడు మిమ్మల్ని మీరు యూనిక్గా ప్రజెంట్ చేసుకోవాలి వాళ్ళకి. అంటే ఇక్కడ 100 మంది ఉన్నారు, నిన్నే ఎందుకు హైర్ చేసుకోవాలి అంటే ఆ 100 మందికి నీకు తేడా చెప్పాలి. నెక్స్ట్ గోల్స్ గురించి, అంటే షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, ఇలా అడుగుతారు. మీరు అది జెన్యూన్గా చెప్పండి, వాళ్ళ కంపెనీలో ఉంటాను అన్నట్టు చెప్పగలగాలి మీరు. నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు రిలోకేట్, ఇది ప్రతిసారి అడిగే క్వశ్చనే. దీనికి ఆన్సర్ చాలామందికి తెలుసు, ఖచ్చితంగా మీరు ఎస్ఏ చెప్పాలి. ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో మీరు కనుక ఇక్కడ నో చెప్తే ఇప్పుడు జాబ్ రావడం అయితే ఖచ్చితంగా కష్టం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఎస్ఏ చెప్పగలగాలి. ఇప్పటివరకు మనం అసలు కంపెనీ ఏ విధంగా హైర్ చేసుకుంటుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనే ప్రతిదీ అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు మనం అసలు ఒక జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే ఒక రోడ్ మ్యాప్ని చూద్దాం. ఫస్ట్ మనం ఏ కంపెనీకైనా ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ కాబట్టి
యాప్టిట్యూడ్తో స్టార్ట్ చేయాలి. యాప్టిట్యూడ్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఫార్ములాస్తో వాడి చేసే యావరేజెస్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఆల్రెడీ చెప్పినట్టు. నెక్స్ట్ లాజికల్ యాప్టిట్యూడ్ అంటే కోడింగ్, డీకోడింగ్, సిరీసెస్, పజిల్స్ ఎక్సెట్రా అలాంటివి. వెర్బల్ యాప్టిట్యూడ్ నెక్స్ట్ మనం చేయాల్సింది కోడింగ్ అంటే బేసిక్ కోడింగ్ మనం నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++ కానీ జావా కానీ ఈ రెండిట్లో ఒకదాన్ని ప్రిఫర్ చేసుకొని మీకు నచ్చిన లాంగ్వేజ్ని ప్రిఫర్ చేసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ రిపీటెడ్ ప్రోగ్రామ్స్ అంటే ఆల్రెడీ ప్రతి కంపెనీ దాని యొక్క ప్రీవియస్ ఇయర్స్లో హైరింగ్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ని అయితే ఇస్తుంది కదా, ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటే మళ్ళీ అవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సూడో కోడ్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి అడుగుతారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మీరు C++ కానీ జావా కానీ పైథాన్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, రికర్షన్ ఎలా ఉంటుంది, లూప్స్ ఎలా పనిచేస్తాయి దాని గురించి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, నెక్స్ట్ DBMS కానీ కంప్యూటర్ నెట్వర్కింగ్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా చదివితే సరిపోతుందా అంటే లేదు, మనం మన రెజ్యూమ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మన రెజ్యూమ్ని ATS ఫ్రెండ్లీగా మార్చుకుంటూ రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ ఉండేటట్టు చూసుకుంటూ మినిమం 3 ప్రాజెక్ట్స్ అయితే మెయింటైన్ చేయండి. ప్రతి ప్రాజెక్ట్ కింద 3 బుల్లెట్ పాయింట్స్తో మీరు ఆ ప్రాజెక్ట్లో ఏం చేశారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ క్యాంపస్కి మీరు కనుక అప్లై చేస్తే ఇంటర్న్షిప్స్ ఉండేటట్టు, సర్టిఫికేషన్స్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏం లేదు, జస్ట్ ABC. ఏ అంటే యాటిట్యూడ్, B అంటే బాడీ లాంగ్వేజ్, C అంటే కమ్యూనికేషన్. మీరు అసలు ఎట్లాంటి యాటిట్యూడ్ చూపిస్తున్నారు, ఎలా బిహేవియర్ చూపిస్తున్నారు అట్లా ఇంటర్వ్యూర్ ముందు, బాడీ లాంగ్వేజ్ మీరు ఎలా కూర్చుంటున్నారు, మీరు అటెంటివ్గా ఉన్నారా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ కమ్యూనికేషన్, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు, భయపడకుండా మాట్లాడగలుగుతున్నారా లేదా అనేది ఒక ఇంటర్వ్యూర్ చూస్తాడు. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం జాబ్ అనేది సాధించవచ్చు. మీరు ఇప్పటివరకు ఈ వీడియోని చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అలాగే మీరు ఏదో ఒక విధమైన నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగారు. మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్ విల్ మీ హేమంత్ సైనింగ్ ఆఫ్.